హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. మాదిరెడ్డి సులోచన గారు రాసిన మీరైతే ఏం చేస్తారు పార్ట్ 4. వాళ్ళు ముఖాలు కడుక్కొని వచ్చాక వంటావిడ ఉపాహారం ఇచ్చింది. తండ్రి ఉన్నాడు కాబట్టి పాలు వద్దని హార్లిక్స్ త్రాగింది. రాధ తను స్వేచ్ఛగా ఆడుకున్నారు. లేచి బయటకు వెళ్ళబోయే తండ్రి చెయ్యి పట్టుకుంది. నాన్న, ఈ పూట ఎక్కడికి వెళ్ళొద్దు. పిచ్చి పిల్ల, అరగంటలో వచ్చేస్తానమ్మా. అంతలోనే ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. హడావిడిగా వెళ్ళిపోయారు. తన గదిలో రాధతో ఆడుకుంటూ కబుర్లు చెప్తోంది. ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. ఈ పిల్లెవరు? అంజని నిక్కర్ తడిచిపోయింది. లేచి బాలగా చూసింది. టీచర్ గారి కూతురు మీటింగ్కి వెళుతుంది. ఏమిటా నంగి కబుర్లు? ఇక్కడికి ఎందుకు వచ్చింది? కమలమ్మ నిలదీసింది. ఆమె వెనుక బాలాజీని చూడగానే ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. నా పేరు రాధండి. అంజని క్లాస్లో చదువుతాను. మా అమ్మ టీచరు, మీటింగ్కి వెళ్ళింది. ఇక్కడ ఆడుకోమంది అన్నది రాధ పిల్ల అన్నందుకు అభిమానపడుతూ. కమలమ్మ తల పంకించింది. ఇదేం కేర్ సెంటరా? బాలాజీ అరిచాడు. సరే పద, మళ్ళీ ఎప్పుడు బయటవారిని మేడపైకి తీసుకురాకు, తెలిసిందా అని హెచ్చరించింది కమలమ్మ. నువ్వా అమ్మాయిని పాడు చేస్తున్నావు మమ్మీ, 2 అంటిస్తే కుదిరేది తిక్క అన్నాడు కొడుకు. అదే ఆఖరి రోజు అంజని స్నేహాలు చేయటం. ఈ సంఘంలో స్నేహితులకు నిస్సహాయత సహాయం చెయ్యదు. తను వాళ్ళ దగ్గర తీసుకొని తన దగ్గరున్నప్పుడు ఇవ్వగలిగి ఉండాలి, లేదా కలివిడిగా తిరిగి సంభాషణ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునే తెలివితేటలైనా ఉండాలి. తనకవి రెండూ లేవు. అప్పుడప్పుడు విజయను చూసి అసూయపడేది. ఆమె చల్లాకితనం, అందరితో కలిసి తిరగటం చూస్తే తను అలా తిరగనట్టు ఊహాలోకాలలో తేలిపోయేది. ఒక్క లలితమ్మ మాత్రం హృదయపూర్వకంగా తనను దగ్గరకు తీసుకుని ముద్దులు పెట్టేది. ఏమంటుందన్నయ్య మా కోడలు అని నవ్వుతూ తండ్రిని అడిగేది. నువ్వు ఇష్టపడినా మానినా అల్లుడి చదువు కాగానే తెచ్చి ఇక్కడ వదిలేస్తాను. దానికి కరువైన తల్లి ప్రేమ నీ దగ్గర పొందుతుంది అనేవాడు తన తండ్రి. అలా అయితే అప్పటి వరకు ఎందుకన్నయ్య, ఇప్పుడే వదిలేయరాదు అనేది లలితమ్మ. సమాజంలో వ్యక్తులుగా జీవిస్తుంటే కొన్ని పద్ధతులు పాటించాలి కదా లలిత అని కళ్ళు ఒత్తుకునేవాడు తండ్రి. ఆ స్థితిలో తండ్రిని చూసిన అంజని హృదయం ద్రవించిపోయేది. ఏ విషయంలోనూ ఆయనను బాధ పెట్టకూడదని ఏనాడు తన బాధలు కోరికలు చెప్పేది కాదు. తన వాడనుకున్న వ్యక్తి ఒక్కడే. ఆ ఒక్కడిని కాపాడుకునే బాధ్యత తన మీదుంది అనుకుంది. అలా బాల్యం గడిచింది. బాలాజీ వివాహం రాత్రయింది. అంజని పనివారితో కలిసి ఇంటికి వచ్చింది. వధూవరులను ఆహ్వానించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలసట మూలంగా బట్టలైనా మార్చుకోలేదు అంజని. ఆమెకు ప్యాంట్లు గౌన్లు తెచ్చి పడేస్తారు. ఒకరోజు తడిసి లలితమ్మ ఇల్లు చేరింది ఆమె. విజయ పరికిణి జాకెట్లు ఓణి తీసి ఇచ్చింది. ఆమె చీరలు కడుతుంది, అందుకే అవి మూలపడ్డాయట. నువ్వే ఉంచుకో అంజు, విజ్జి 2 సార్లే కట్టిందా పరికిణి బ్లౌజు, కుట్టేసిస్తాను అని ఇచ్చింది. సంపెంగ పువ్వు రంగుకు ముక్కుపొడుం రంగు బార్డరు చూడగానే కళ్ళు చెదిరిపోయాయి. ముక్కుపొడుం రంగు జాకెట్టు, లైట్ గ్రీన్ ఓణి అవి దాచిపెట్టుకుంది. పెళ్లికి అవి వేసుకుంది. తల్లి చంద్రహారాలు వడ్డాణం పెట్టుకుంది. చెవులకు రింగులు బాలేవు బుజ్జమ్మ, జోకాలుంటే పెట్టుకో అన్నది ఎలమంద భార్య. నాన్న, అమ్మకు జోకాలు ఉండేవా అని అడిగింది. ఒక్క క్షణం కూతురి వంక చూసి మరుక్షణమే బయటికి వెళ్ళి తెచ్చాడు ఆయన. అవి పెట్టుకున్న కూతుర్ని ముద్దు పెట్టుకున్నాడు. అంజు, నీకేం కావాలో నువ్వు అడగవు, నాకు తెలియదు. హైదరాబాద్ వెళ్ళగానే లలితని తీసుకువెళ్ళి నీకు కావలసినవి కొంటాను హామీ ఇచ్చారు ఆయన. ఆ బట్టల్లో కమలమ్మ కంటబెడితే ఏం ప్రమాదమోనని తప్పుకొని తిరిగింది. కాటేజీకి వస్తూనే నిద్రపోయింది. మర్నాడు ఆలస్యంగా లేచింది. తన నడుముకున్న వడ్డాణం మెడలో చంద్రహారం తీసి బల్ల మీద పెట్టారు. ఎవరని చూస్తే ప్రక్క మంచం మీద తండ్రి నిద్రపోతున్నాడు. తిరుపతి దేవుడా, మా నాన్నను మాత్రం చల్లగా చూడు అనుకున్నది. గదిలో నుంచి బయటకు వచ్చేసరికి పెళ్లి కూతురు బాలాజీ కాఫీ తాగుతున్నారు. ఏయ్, ఇప్పుడా లేవటం? బాలాజీ అడిగాడు. ఎవరు డార్లింగ్? పెళ్లి కూతురు పద్మ అడిగింది. మా నాన్న చాలా దయామయుడులే, ఓ అనాథ పిల్లని పెంచుతున్నాడు. ఓ ఐసీ, ముసలాయనైనా మీ నాన్న టేస్ట్కి మెచ్చుకోవాలి అన్నది నవ్వుతూ. ఆ నవ్వు చూస్తే కంపరమెత్తింది అంజనికి. పద్మ, అవేం మాటలమ్మా, మీ మామగారిని ముసలాయన అంటారా? ఆమె మీ మామగారి 2వ భార్య కూతురు అన్నది అప్పుడే అక్కడికి వచ్చిన కమలమ్మ. ఐసీ, మా మామగారు మంచి రసకులేనే అన్నది. కానీ ఆమెకు అసూయగానే ఉంది. అంజనిని దగ్గరగా పిలిచింది.
బాలాజీని చూసి భయపడుతూ వెళ్ళింది. రంగు సహజంగా ఉందా, బ్లీచ్ చేసుకున్నావా? ఏది, ఈ జడ నీదేనా, సవరం పెట్టారా? మై గాడ్, ఒరిజినల్ జడేనా? బొమ్మలు దిద్దుకున్నావా? మై గాడ్, దిద్దినట్టున్నాయే. రోజీ లిప్స్ ఈర్ష్యగా చూసింది. అక్కడ ముళ్ళ మీద ఉన్నట్టు ఉంది అంజనికి. బాలాజీ, నా మాట వినరా? ఈ రాత్రి రిసెప్షన్ అయ్యాక నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు, కమలమ్మ బ్రతిమాలింది కొడుకుని. వాట్ నాన్సెన్స్ మమ్మీ, వాళ్ళు హనీమూనా, హైదరాబాద్ వెళ్ళటమా అని తగువలాడుతుండగానే అంజని అక్కడి నుంచి జారుకుంది. వారం రోజులు కాక పూర్వమే పద్మ స్వభావం పూర్తిగా అర్థమైంది. బాలాజీ కంటే 4 ఆకులు ఎక్కువే చదివింది. అంజనిని చూడగానే ఏదో ఒకటి అనటం, చిన్న పొరపాటు పట్టుకుని నెత్తిన పోట్లు వేయటం చేస్తోంది. ఆ ఇంట్లో ఉండటం దుర్భరంగా ఉండేది అంజనికి. తప్పదు. కోడలు వచ్చాక పెత్తలి ప్రవర్తనలో చాలా మార్పు కనిపించింది. పద్మ అహంకారం ఆమెను కృంగదీసిందని అర్థమైంది. బాలాజీ చెయ్యి చేసుకుంటే అన్న అనే భావనతో అందరూ ఊరుకున్నారు. పద్మ కూడా చీటికి మాటికి కసురుకోవడం, పనిపిల్లకు చెప్పినట్లుగా పని చెప్పడం పనివారికే ఇబ్బందిగా ఉంది. కమలమ్మ బాలాజీని ఎంత కసిరినా కోటేశ్వరరావు ముందు తగ్గి ఉండేవాడు. పద్మకెవ్వరి భయమూ లేదు. మామగారు హాల్లో ఉండగానే అంజని అని కేక వేసింది. అంజని చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి వచ్చింది. పిలిచారా వదిన? వదిన గిదినా అంటూ వరసలు పెట్టక్కర్లేదు. పద్మ అను చాలు. నా ఎర్ర చెప్పులు పైనున్నవి తుడిచి పట్టుకురా అన్నది దర్పంగా. ఎదురు చెప్పలేని అమాయకురాలు అంజని పైకెళ్ళిపోయింది. అంజు, నువ్వు వెళ్ళి చదువుకో. ఆయన పైకి వచ్చి చెప్పులు తెచ్చి కోడలి కాళ్ళ ముందు పెట్టాడు. అంజని గదిలోకి వెళ్ళక మెట్ల గది గుమ్మంలో నిలబడి చూస్తోంది. మీరెందుకు తెచ్చారు? కమలమ్మ తీక్షణంగా అడిగింది. అంజు తెస్తే వేరు, నేను తెస్తే వేరునా? పర్వాలేదు అన్నాడు ప్రశాంతంగా. అతని హృదయంలో అగ్ని రగులుతుందని తెలుసు. నేను మిమ్మల్ని తెమ్మనలేదు. ఆ పిల్లను. పద్మ, మీ డిగ్రీలు కాల్చివేయటానికా? అంజని అని పేరుంది. పిల్ల అంటావెందుకు? ఆమె ఎవరనుకున్నావు? నా జీవితం, నా ప్రాణం, నా ఆశయాలకు గమ్యం, నా ఆశకు పట్టుగొమ్మ. నీకు ఇష్టం లేకపోతే మాట్లాడకు, అంతేగాని అవమానించడం మంచిది కాదు అన్నాడు హెచ్చరికగా. డాడీ, ఆ దిక్కుమొక్కు లేని దాని కొరకు పద్మతో తగు పడుతున్నారా అంటూ బాలాజీ వచ్చాడు. బాలు, నీ హద్దులో ఉండు. అంజు దిక్కుమొక్కు లేనిదేం కాదు. తండ్రిని, నేనున్నాను. నా సంపాదనలో సగభాగం ఆమెది. అండర్స్టాండ్? అరిచాడు. ఐసి, సగభాగం ఇస్తారా? పళ్ళు నూడాడు బాలాజీ దంపతులు. ఏమనుకున్నాడో కానీ కోటేశ్వరరావు అంజనిని హాస్టల్లో చేర్పించాడు. అక్కడ అంతే. ఆ అమ్మాయి ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడుకోవటం, నవ్వటం, వెక్కిరించటం చేస్తుంటే దిగాలుగా బిక్కుబిక్కుమంటూ ఓ మూల నిలబడిపోయేది. నన్ను ముట్టకు నామాలకాకి, కనిపించదేం? ఓ అమ్మాయి అడిగింది. ఆ మూల ఉంది అన్నది ఇంకో అమ్మాయి. నామాలకాకి అనేది తనకు పెట్టిన ముద్దు పేరుని గ్రహించటానికి అట్టే కాలం పట్టలేదు అంజనికి. నిట్టూర్చి ఊరుకోవడం తప్ప మరేం మాట్లాడలేకపోయింది. కొన్ని రోజులు వెక్కిరించి తన జోలికి రావటం మానేశారు ఆ అమ్మాయిలు. కానీ అడగకుండా తన బట్టలు వస్తువులు తీయటం మాత్రం మానేయలేదు. తను తగాద పెట్టుకునేది కాదు. అంజు, హర్ష మద్రాసు చదువుకోవటానికి వెళ్తున్నాడు. లలితత్త భోజనానికి రమ్మంది అని తండ్రి జీప్ తీసుకువచ్చాడు. ఆ రోజు తన మనసులో శ్రీహర్ష రూపం హత్తుకుపోయిన రోజు. అతని స్నేహితులు వచ్చారు. నాకు సాగర్లోనే ఆలస్యమైందమ్మా. అబ్బాయికి స్నేహితులు వడ్డించలేకపోయావా అన్నాడు కోటేశ్వరరావు తన తండ్రి. కోడలు ముఖ్య అతిథి అన్నయ్య అన్నది లలితమ్మ. భోజనాలు అయినంతసేపు ఒకరిని ఒకరు దొంగచూపులు చూసుకుంటూ గడిపారు. అదో మధురమైన అనుభూతి. అందరూ డాబా దిగి వస్తుంటే మెట్ల మీద గట్టిగా తన చెయ్యి గిల్లాడు. కెవ్వుమంది తను. అందరూ ఏమైందంటూ ఎదురు వచ్చారు. ఏమైంది? గండు చీమలున్నాయి, కుట్టిందా అంటూ అమాయకంగా ఆరా తీశాడు శ్రీహర్ష. అమ్మో, గొప్ప యాక్టరే అనుకుంది మనసులో, గిల్లించోట రాసుకుంటూ. విద్యమ్మ, కాస్త మందు వేయవే తల్లి అన్నది లలితమ్మ. అక్క పూర్తి డాక్టర్ కాదు అంటూ అల్లరిగా అంజని వంక చూశాడు. అంజని గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. తను గనక చెయ్యి తీస్తే గిల్లినట్టు తెలుస్తుంది. ఎలా? అయ్యగారు అంటూ ఎలమంద వచ్చి పెత్తల్లి పడిపోయిందని చెప్పాడు. అందరూ ఆదరా బాదరాగా పరిగెత్తారు. అప్పటికే ఆమె స్థితి మిణుకుమిణుకుమంటున్న దీపంలా ఉంది. అందరినీ ఒక్కసారి చూసి ఆఖరి శ్వాస పీల్చింది కమలమ్మ. ఆమె మరణంతో బాలాజీ మరింత విజృంభించాడు. తండ్రి బయటే గడిపేవాడు. సెలవులు వస్తే తనతో దూర ప్రయాణాలు చేసేవాడు. ఒకసారి ఢిల్లీ అంతా తిప్పి చూపాడు.
మరోసారి బాంబే తీసుకువెళ్ళాడు. దాదాపు భారతదేశంలోని ముఖ్య స్థలాలన్నీ తిప్పాడు, ఒక్క బెంగళూరు మైసూరు తప్ప. నాన్న, బృందావన్ గార్డెన్కి వెళదాం అన్నది. నువ్వు శ్రీహర్ష వెళతారా అమ్మా అన్నాడు నవ్వుతూ. పో నాన్న, నవ్వుతూ పారిపోయింది. శ్రీహర్ష ఉత్తరాలు రాస్తే ఊరించి ఊరించి తనకు చెప్పేవాడు తండ్రి. అంజు, మీ ఇంటికి ప్లాన్ అమ్మా. ఓ రోజు బ్లూ ప్రింట్ పట్టుకుని వచ్చాడు తండ్రి. మీ ఇల్లేమిటి నాన్న ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడు తను ఫైనల్ ఇయర్కి వచ్చింది. మరి నా బంగారు తల్లి అద్దె ఇంటికి కాపురం వెళుతుందా? మీకోసం ఇల్లు కడుతున్నానమ్మా, ఈ సంవత్సరం మీ ఇద్దరి చదువులు అయిపోతాయి అన్నాడు. ఆ రోజు నుంచి గాలిలో తేలిపోయింది. తనకంటూ ఓ ఇల్లు ఉంటుంది, తనకే సొంతం. కమలా సదన్లో చేసినట్టు అవమానం చేయరు. బాలాజీ మూడ్స్ గమ్మత్తుగా ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. అతనికి అంజని గదే బాగుంటుంది. నెలకొక్కసారైనా గదులు మారుతుంటారు. తండ్రి అనుకున్నట్లే ఇల్లు పూర్తయింది. ఇద్దరి పరీక్షలు అయ్యాయి, రిజల్ట్స్ కూడా వచ్చాయి. అప్పుడే ఇల్లు కూడా పూర్తయింది. పెళ్లి పనులు చకచకా సాగిపోయాయి. మీరు పెద్దలు అనుకున్నారు, అబ్బాయి ఇష్టం ఏమిటో కనుక్కున్నారా అని కొందరు పెద్దలు సలహా ఇచ్చారు. అప్పుడే తన గుండెల్లో సన్నని మంట బయలుదేరింది. నిజమే, కానీ తండ్రికి చెప్పే ధైర్యం లేదు. బట్టలు నగలు కొన్నారు. అన్నీ విజయ ఎన్నుకున్నది. పెళ్లికి 2 రోజుల ముందు వచ్చాడు శ్రీహర్ష. అతన్ని తీసుకువెళ్ళి బట్టలు కొని పెట్టాడు తండ్రి. బాబు, నాకు తోచినవి ఇవి, నీకేం కావాలో అడిగి తీసుకో. వచ్చే నెలలో కారు వస్తుంది. బాంబేలో ఎవరో టొయోటాలో అమ్ముతారట, అది చూడమన్నాను. ఆలస్యం అవుతుందనుకుంటే ఫియట్ కొందాం అన్నాడు. అబ్బే, ఇప్పుడు కారు ఎందుకండి, స్కూటర్ చాలు అన్నాడు శ్రీహర్ష. నా తృప్తి కోసం కొంటున్నాను అన్నారు ఆయన. మీరు అలాగే మీ అమ్మాయి పేర ఓ పెట్రోల్ బంక్ కూడా తెరవండి అన్నాడు. అదేమిటి బాబు? మరేమిటి మావయ్య, కారు మీరు ఇచ్చిన పెట్రోల్ పోసుకునే స్తోమత ఉండాలి కదా. గలగలా నవ్వేశాడు శ్రీహర్ష. అంజని, కాఫీ తీసుకురామ్మా. తండ్రి కేక విని ఎలమందతో కాఫీ పంపింది. మీ అమ్మాయి బుర్ఖా వేసుకుందా మావయ్య? శ్రీహర్ష అడగటం వినిపించింది. పెళ్ళంటే సిగ్గు కదా బాబు, అందులో అంజు భయస్తురాలు అన్నాడు తండ్రి. అయితే ఈ ఉంగరం తన కోసం మద్రాసులో కొన్నాను, తనకివ్వండి అనడం వినిపించింది. ఆమెకు వెళ్ళాలో మానాలో తెలియలేదు. తండ్రి లోపలికి వచ్చి బలవంతంగా హాల్లోకి పంపాడు. కళ్ళెత్తి చూడాలంటే భయం. కాళ్ళు తడబడ్డాయి, చేతులు వణికాయి. కళ్ళెత్తి చూడు, నేను రాక్షసుడిలా కనిపిస్తున్నానా? కళ్ళెత్తి అతని కళ్ళలోని ప్రేమారాధనకు కరిగిపోయింది. వెళ్ళి అతని ప్రక్కన కూర్చుంది. ఇదిగో ఉంగరం. చిన్న నీలం రంగు పెట్టె తీసి అందించాడు. చెయ్యి చాపింది. అతను నవ్వేశాడు. దగ్గరగా జరిగాడు. ఇంత ట్యూబ్లైట్తో కాపురం ఎలాగో చనువుగా వేలికి తొడిగాడు. ఆ చేతిని సున్నితంగా పెదవులకు తాకించుకుని వదిలేశాడు. అప్పుడు చూసింది ఎరుపు రంగు బ్యాండ్ పైన నీలం ఆకుపచ్చ అక్షరాలు AS పెనవేసుకున్నట్టున్నాయి. ఒకటి తన పేరులో మొదటి అక్షరం, రెండవది శ్రీహర్ష పేరులోది. అవి రెండు పెనవేసుకున్న తీరు చూస్తే ఆమెకు ఆనందం కలిగింది. గబగబా లేచి గదిలోకి పారిపోయింది. అంతటి అమృతమూర్తి హృదయంలో ఎంతటి విషం నిండిపోయింది. తనేం చేయాలి, తనేం చేస్తుంది ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. కనగడమని ఫోన్ మ్రోగటంతో ఈ లోకంలోకి వచ్చింది అంజని. కళ్ళు వత్తుకుని వెళ్ళి ఫోన్ ఎత్తింది. హలో నాన్న, నేనే, మీకు చెప్పిపోదామని. పర్వాలేదు, వెళ్ళిరండి. ఆయన బయటకు వెళ్ళారు. అవసరం లేదు. అవసరం అనుకుంటే అలాగే తీసుకుంటాను. ఇక్కడ దొరకనివి అహ్మదాబాద్లో ఏం దొరుకుతాయి? మీ ఇష్టం. తండ్రి ఫోన్లో మాట్లాడుతున్నాడు. అర్జెంటుగా అహ్మదాబాద్ వెళ్లాల్సిన పని ఏర్పడిందట. తమకు సెండ్ ఆఫ్ ఇవ్వలేనని బాధపడుతూ ఉంటే దుఃఖం ముంచుకు వస్తోంది. శాపగ్రస్తుడేమో తన తండ్రి. ఒక్కనాడు శాంతిగా ఉండగా చూడలేదు. తన దుఃఖం, ఒంటరితనం మర్చిపోవాలని ఎన్నో అసోసియేషన్స్తో సంబంధాలు పెట్టుకున్నాడు. ఈనాడు తెంచుకోవాలన్నా కష్టమే. బయట చిరపరిచితమైన చిరుబురులాడే కంఠం వినిపించింది. ఆవిడ గారు వచ్చారా? పద్మగొంతు అది. కాదు, ఆయన గారితో కలిసి వచ్చింది అన్నాడు బాలాజీ. పెళ్లికి ముందే కొంప కట్టాడు, పని మనిషిని పంపాడు. మళ్ళీ ఇక్కడేం పనిట? ఏమో, వెళ్ళి అడుగు. కొంపలోకి సామాన్లు ఉండవద్దు అన్నాడు. మనం వెంటనే డాక్టర్ దగ్గరకు వెళదాం పద అన్నదామె. అంజనికి అర్థమైంది. వదిన గారు పిల్లల కోసం తిరగని డాక్టర్ లేడు, వెళ్ళని దేవస్థానమూ లేదు. మొదట మాత్రలు వాడారు. 2 సంవత్సరాల నుండి పిల్లల కోసం తిరుగుతున్నారు. ఇంకా నయం, హర్ష ఉంటే ఎంత గొడవ జరిగేది. వాళ్లతో తనకేమిటి? తన భర్త తనతో ప్రేమగా ఉండాలి. దానికి తనేం చెయ్యాలి? ఆలోచిస్తూ క్రిందకు వచ్చి కాఫీ త్రాగింది.
పనమ్మాయి కొడుకు గట్టిగా పాఠం చదువుతున్నాడు. ధైర్యే సాహసే లక్ష్మి అంటూ పనమ్మాయి కొడుకు గట్టిగా పాఠం అప్పచెప్తున్నాడు. పని మనిషికి చదువు రాదు, అయినా పాఠం అప్పగించుకుంటుంది. వాడు తప్పు చెప్పటం లేదు, అయినా మళ్ళీ చెప్పమంటుంది. వాడు బిక్కమొహం వేసుకున్నాడు. మా సార్ అలాగే చెప్పారమ్మా. ధైర్యం, సాహసం లక్ష్మీదేవిని ప్రతిబింబించాలని, అవి ఉంటే అన్నీ ఉన్నట్టే. అట్టానా, ఆయన్ని అడుగుతలే. అంజని వెళ్ళి కుర్రాడిని పంపించింది. వాడు పరిగెత్తేశాడు. ఏమిటే, వాడు చెప్పింది నిజమే. మళ్ళీ చదువు అంటావే అన్నది కాస్త కోపంగా. ఏం చెయ్యనంజమ్మా, మాకు ప్రైవేట్ చెప్పించే పైసలున్నాయా? ఇట్ట చదివిస్తానన్నా ఓడికి నోటికి వస్తుందేమోనని నా ఆశ అన్నది కడిగిన గిన్నెలు తెచ్చి లోపల పెడుతూ. అంజని వెనక్కి తిరిగింది. అల్లుడేడమ్మా, 16ల పండుగ చెయ్యరా? ఈ ఇంట్లో ఆడదిక్కు లేదు, మీ అత్తగోరికి ఏమైంది అని అడుగుతున్నా జవాబు చెప్పాలనిపించలేదు. ఆమె బుర్రను ఒకే ప్రశ్న తొలుస్తున్నది. భర్తను ఎలా తన వాడిగా చేసుకోవాలి? ధైర్య సాహసే లక్ష్మి. ఆ ధైర్యం కావాలి. ఎలా వస్తుంది? బజార్లో దొరికేదా కొనుక్కు రావటానికి? ఆమె ఆలోచిస్తూ కూర్చుంది. అప్పుడే హడావిడిగా విజయ వచ్చింది. అంజు, ఆమె గొంతులో జాలి ధ్వనించింది. మీరా వదిన, పైకి వెళ్దాం రండి. విజయం తీసుకెళ్ళింది. అప్పటి వరకు పడిన ఆరాటం ఆవిరైందేమో అన్నట్లు ఆమె కాళ్లపై పడింది. చాచా, ఇదేం పని? కోపంగా లేపింది విజయ. లేచి కళ్ళు తుడుచుకుంది. విజయ కూర్చున్నాక ఆమె ప్రక్కన కూర్చున్నది. అంజు, ఆడదంటే కాళ్ళ వేళ్ళ పడటం కాదని నువ్వు గ్రహించాలి. ధైర్యంగా ఉండాలి. ఇందాక శ్రీహర్ష వచ్చాడు అన్నది. బాలగా చూసింది అంజని. అతను ఆవేశంలో ఉన్నాడు. నేను ఏం మాట్లాడినా మళ్ళీ తన విషయాలు చెప్పను అన్నాడు. హోటల్ సరోవర్లో ఉంటున్నాడు. నువ్వే వెళ్ళి తేల్చుకో అన్నది. నేను తేల్చుకోవాలా? నా మాట వింటాడా అన్నది దిగులుగా. అంజు, ఇది నీ జీవిత సమస్య. నీ తండ్రి నిర్దోషి అని నిరూపించే బాధ్యత నీపై ఉంది. నేను నిలదీస్తే మూడో వ్యక్తిని అవుతాను. నాకు నిలదీయటం రాదు. ఆ బేలతనమే వద్దంటున్నాను. నువ్వు వెళ్ళి పోట్లాడటం అనలేదు. అతని ఆరోపణకు ఆధారం చూపించమను. అర్థం లేని నిందలు నువ్వు ఆరోపిస్తే తనేం చేస్తాడో నిలదీ అన్నది విజయ. నాకు భయం అన్నది అమాయకంగా. అంజు, విజయ కోపంగా లేచింది. కళ్ళు ఎర్రబారాయి. పిరికిగా రోజు చేస్తూ బ్రతికే కంటే ఒకేసారి చావటం మేలు. ఎవరో నీ గురించి ఎందుకు మాట్లాడతారు, నీ జీవితం ఎందుకు బాగుపరుస్తారు అంటూ 2 అడుగులు వేసింది. అది కాదు వదిన. ఏది కాదు? వాడు కొడతాడా? అతను ఆరోపించిన నేరం నిరూపించమని అడుగు. అసలు నిన్నింత పిరికిదానిలా పెంచిన మామయ్యను అనాలి అన్నది గది బయటకు వస్తూ. నా మాట విను వదినా. ఇప్పుడు కాదు. నేను ఎదురుపడగానే మీరు చదువుకున్న వారే, న్యాయమా సంస్కారమా అంటూ విరుచుకుపడిన వాడు మాట్లాడతాను అని 2 మెట్లు ఒకేసారి దిగింది విజయ. తన గదిలోకి పోబోయిన బాలాజీ హాల్లో లైటు వెలిగించాడు. ఓహో, డాక్టర్ గారా? సంతానం కలగకపోవటం ఎవరి లోపం అంటారండి అన్నాడు. వెటకారమో నిజాయితీయో తెలియదు. బాలాజీ, సారీ బావా. రేపు వెంగళరావు నగర్లో నా ఇల్లు, క్లినిక్ ఉన్నాయి. కన్సల్టేషన్ ఫీజు 25 రూపాయలు. తేవటం మర్చిపోకు. హాయ్ పద్మ అని చకచకా నడిచి వెళ్ళిపోయిందామె. అంజని కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఆ ఇంట్లో అంత మాట బాలాజీని, పద్మను, తండ్రి కూడా అనటం ఎరుగదు. తను నిజంగా ధైర్యస్తులను ఎవ్వరూ శాసించలేరు. విజయ్ ఎందుకు వచ్చింది? బాలాజీ తీక్షణంగా అడిగాడు. నాన్న కొంప కట్టించిన కొంపలోకి తినుబండారాలు లేక నేను వచ్చాను. ఉపవాసం ఉండి కాపురం చెయ్యమని ఉపదేశించడానికి వచ్చింది అన్నది విసురుగా. చకచగా గదిలోకి వెళ్ళిపోయి రాబోయే తుఫాను ఎదుర్కోవటానికి సిద్ధపడింది. అరగంట గడిచినా ఎవ్వరూ రాలేదు. ఆ సంఘటనతో ఆమెకు కొంచెం ధైర్యం వచ్చింది. ఒక నిర్ణయానికి వచ్చి సరోవర్కు ఫోన్ చేసింది. రిసెప్షనిస్ట్ పేరడిగి మాట్లాడితే ఆయన లేరని చెప్పింది. మరో అరగంటకు ఫోన్ చేసింది. ఈసారి అంతే, లేరని చెప్పింది. అతను కావాలనుకునే లేడనిపిస్తున్నాడని అర్థమైపోయింది. ఏం చేయాలో తోచలేదు. రాత్రంతా అశాంతంగా గడిపింది. భోజనం చేయలేదు. ఆ ఇంట్లో ఒకరి విషయాలు ఒకరు పట్టించుకోరు కాబట్టి సరిపోయింది. 5 గంటలకు లేచి త్వరగా తయారై బయటికి వచ్చి ఆటో ఎక్కింది. ఆటో కంటే ముందుగా హృదయం పరిగెత్తింది. డబ్బులిచ్చి పైకి వెళ్ళి బెల్ కొట్టబోయింది. తలుపు తెరుచుకుంది. అక్కడ అంజనిని చూసి అతను తెల్లబోయాడు. అంజనికి కాళ్ళు వణుకుతున్నాయి. నోరు తడిచేసుకుంది. మీ కాళ్లపై పడి కాపురం చేస్తానని బెదిరించడానికి రాలేదు.
ఒక్క నిమిషం మాట్లాడాలని వచ్చాను అన్నది. తన ధైర్యానికి తనే ఆశ్చర్యపోయింది. అతను మౌనంగా దారి వదిలాడు. ఆమె గదిలోని సిగరెట్ పీకలు చూసి ఆశ్చర్యపోయింది. మీరు సిగరెట్ కాలుస్తారా? నిన్ననే ప్రారంభించాను అన్నాడు. చకచకా ఫోన్ దగ్గరికి వెళ్ళి టీలు పంపించి దాంతోపాటు గత్తొడవడానికి మనిషిని పంపమని ఆదేశించాడు. జస్ట్ ఏ మినిట్. అతను బాత్రూంలో దూరాడు. ఆమెకు సిగరెట్ పీకలను చూస్తే శరీరంలోని అణువణువు వెదజల్లినట్టు, తమ వివాహం మూలంగానే కదా ఈ విపత్తు సంభవించింది. రేపు త్రాగుడు నేరుస్తాడా తన భర్త? అతని ప్యాంటు షర్టు హ్యాంగర్కి తగిలించింది. సిగరెట్ పెట్టె అగ్గిపెట్టె తెచ్చి కిటికీలో నుంచి గిరాటేసింది. పనివాడు వచ్చి గది శుభ్రం చేసి నీళ్లు తెచ్చిపెట్టాడు. బల్లకు రెండు వైపులా కుర్చీలు వేసింది. బాత్రూంలో నుంచి వచ్చిన శ్రీహర్ష ఒక్క నిమిషం ఆమె మెడ వంక, జాకెట్టు క్రింది భాగం వంక చూశాడు. మెల్లగా వంగాడు మెడ చుమ్మించటానికి. 2 వరుసల గొలుసున్న పలకలో కే రావు అన్న అక్షరాలు కనిపించి నిటారుగా అయ్యాడు. సోప్ వాసనతో పాటు ఊపిరి పీల్చిన శబ్దం వినిపించేసరికి ఇటు తిరిగింది. ఇద్దరు ఒక్క క్షణం ఒకరిని ఒకరు చూసుకున్నారు. అంజనికి అతని హృదయంలో తలదాచుకుని మనసులోని అశాంతి ఆవిరయ్యే వరకు ఏడవాలనిపించింది. అప్పుడే తలుపు తీసుకుని టీ తెచ్చాడు సర్వర్. అంజని వెళ్ళి అవతలి కుర్చీలో కూర్చుంది. టీ బల్ల మీద పెట్టి వెళ్ళాడు సర్వర్. అంజని కప్పు అందుకుని అతనికి ఇచ్చింది. అతను మౌనంగా అందుకున్నాడు. తను ఇవ్వాలని తెలిసినా ఇవ్వలేకపోయాడు. తన నిశ్చయం దృఢంగా ఉండాలి. మౌనంగా తను టీ అందుకుని త్రాగింది. విజయ చెప్పిన మాటలు ఒక్కసారి మననం చేసుకుంది. థ్యాంక్స్ ఫర్ ది టీ. మా నాన్నపై ఆరోపించిన నేరానికి ఆధారం ఉందా? అడుగుతుంటే గొంతు వణికింది. అతను టీ కప్పు క్రింద పెట్టి అటు ఇటు వెతికాడు. మీ సిగరెట్ ప్యాకెట్టు అగ్గిపెట్లు పారేశాను. నా వలన మీకు ఎలాంటి కష్టం కలుగుదని హామీ ఇస్తున్నాను. విడిపోయే స్థితే వస్తే నేరం నా నెత్తిన వేసుకుంటాను. మీరు ఈ అలవాట్లకు బానిస కావద్దు. గొంతు వణుకుతుంది. నేను అబద్ధాలాడి ఈ జీవితాలతో ఆడుకుంటున్నానా అని కాస్త రోషంగా అడిగాడు. కాదు, మా నాన్న చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అతనంటే గిట్టని వాళ్ళు ఎందరో ఉంటారు. అబద్ధాలు చెప్పొచ్చుగా అన్నది ధైర్యం కూడా తీసుకుని. ఒక హత్య కాదు, ఒక హత్యను దాచే ప్రయత్నంలో మరో హత్య చేశాడు. అన్యం పుణ్యం ఎరుగని వ్యక్తిని జైలుకు పంపారు అన్నాడు ఆవేశంగా. అంత ఆవేశం ఎందుకండి? మీకు ఎవరో అలా చెప్పి ఉంటారు. నాకు మరో రకంగా చెప్పవచ్చును. చెప్పిన వారే హత్య చేసి మా నాన్నపైకి తోసారంటాను అన్నది కాస్త రోషంగా. అంటే ఆధారం ఉండవద్దా అన్నాడు తేలికగా. అదే నేను అడుగుతున్నాను. మా నాన్న దోషి అని నిరూపించే ఆధారాలు చూపించండి. మిమ్మల్ని ఏమీ అడగను. మా నాన్న చేసిన నేరానికి ఆయన కూతురినైన నేను శిక్ష అనుభవిస్తాను అన్నది. ఎంత గంభీరంగా ఉండబోయినా దుఃఖం సన్నుకు వచ్చింది. ఐఎమ్ సారీ అంజని, నేను ఇలా బాధ పెడుతున్నందుకు. నేనెంత కుమిలిపోతున్నానో నీకు తెలియదు. మీ నాన్న బదులు జైలుకు వెళ్ళిన వ్యక్తి తిరిగి వచ్చాడు. కలుసుకుందామా అన్నాడు. తప్పకుండా. నిజానిజాలు తెలిస్తే తప్పు చేసిన వారు దండింపబడతారన్న తృప్తి జీవితాంతం మిగిలిపోతుంది అన్నది. అతను లేచి బట్టలు వేసుకుంటున్నాడు. ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరో తమ జీవితాలలో ప్రవేశించకపోతే ఎంత హాయిగా, ఎంత మధురంగా, ఓ శృంగార కావ్యంగా గడిచేది. గాఢంగా నిట్టూర్చింది. భర్తను పరాయివాడుగా దూరంగా ఉంచటం తనకు చేత కావటం లేదు. తను బండరాయ. అతని ముఖం చూస్తే రాత్రి ఏం తిన్నట్టు అనిపించటం లేదు. మంచో చెడో అన్నీ అతనితోనే ముడిపడి ఉన్నాయి తనకు అనుకుంది. నాకు ఆకలిగా ఉంది అన్నది. అతను ఒక్కసారి ఆమె వంక చూసి వెళ్ళి టెలిఫోన్ చేసి టిఫిన్కు ఆర్డర్ చేశాడు. అదేమిటి ఒకే ప్లేట్ చేశారు? నాకు ఆకలి లేదు అన్నాడు కాస్త విసుగ్గా. అయితే వద్దులేండి. నేరంపై అరెస్టు చేసే వారిని కూడా నేరం రుజువు అయ్యే వరకు గౌరవంగా చూస్తారు. ఆమె కళ్ళు నీటితో నిండుకున్నాయి. మై గాడ్, ఆడవాళ్లకున్న ఘటాయుధం. మళ్ళీ ఫోన్ చేసి ఇంకో ప్లేట్ ఇడ్లీ తెప్పించుకున్నాడు. భారమైన హృదయాలతో ఉపాహారం ముగిసింది. బాయ్ వెళ్ళి ట్యాక్సీ తీసుకువచ్చాడు. ఇద్దరూ ఎక్కారు. శ్రీహర్ష కారులో కూర్చున్నా, సోఫాలో కూర్చున్నా వెనుక చెయ్యి బార్లా చాపడం అలవాటు. తన భుజాల వెనుకగా పడిన చేతులు చూస్తుంటే ఆమె ఊహలు ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తున్నాయి. అతని చెయ్యి తనకు రక్షణ ఇస్తున్నట్టుగా అనుభూతి పొందింది. ఈ ప్రయాణం ఆగకుండా ఇలాగే సాగిపోతే అనుకోబోయి పైకే అనేసింది. ఏమిటి? పరధ్యానంగా ఉన్న శ్రీహర్ష ఇటు తిరిగాడు. ఏం లేదు అన్నది కంగారుగా. బాలరాజు ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో ఉన్నాడు. అతని ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది అన్నాడు. బాలరాజు అంటే?
అదే మీ నాన్న మా నాన్న కలిసి నాగార్జున సాగర్లో పనిచేసినప్పుడు అక్కడ గవర్నమెంట్ ప్యూన్గా పనిచేసిన వ్యక్తి అన్నాడు. ఓ ఐసీ అంటుండగానే మారేడ్పల్లిలో ఒక పాత బంగళా ముందు ఆగింది ట్యాక్సీ. పైన నర్సింగ్ హోమ్ పేరుంది. అతను ట్యాక్సీని పొమ్మని చెప్పాడు. ఇద్దరు నర్సింగ్ హోమ్లో అడుగు పెట్టారు. హాయ్ శ్రీహర్ష, విజయ్ ఎలా ఉంది? హాయ్ జాన్, అక్కయ్యకేం పీజీ చేస్తోంది అని కరచాలనం చేశాడు అతనితో. ఈజ్ దిస్ డ్యామ్? ఓసారి నీ వెడ్డింగ్ కార్డు వచ్చింది. ఆ రోజు మేము బయటికి వెళ్ళాం. అప్పుడే అమ్మాయిని తీసుకువచ్చారు. ఫ్యామిలీ ప్లానింగ్ కోసమా అన్నాడు కన్ను గీటుతూ. లేదు, మా నాన్నకు తెలిసిన వాళ్ళు ఆసుపత్రిలో ఉంటే వచ్చాను అన్నాడు. దెన్ ఐ విల్ సీ యూ అన్నాడు వెళ్ళిపోతూ. ఇద్దరు బాలరాజు ఉన్న గదిలోకి వెళ్ళారు. బాలరాజు పిలిచాడు శ్రీహర్ష. నువ్వా, రా బాబు. అతని కళ్ళల్లో సంతోషం వెల్లివిరిసింది. అతను లేచి కూర్చుని వెనుకగా వచ్చిన అంజనిని చూశాడు. అతని కళ్ళు ఎర్రగా మారాయి. ఇంకా ఈ కొరివిని వెంటబెట్టుకుని తిరుగుతున్నావా బాబు అన్నాడు కోపం కసి మిళితమైన కంఠంతో. అవును బాలరాజు, ఆమెకు నీ నోటి నుంచి వింటే గాని నిజం నమ్మదట. అందుకు తీసుకువచ్చాను అన్నాడు స్టూల్ లాక్కుని కూర్చుని. అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుంది అంజని. మీ అబ్బ కూడా వస్తే బాగుండేదేమో అన్నాడు మొరటగా. అతని భాషకు అంజనికి బాధ కలగలేదు. తన ఇలాంటి వాటికి అలవాటు పడింది. ముసలాడు వచ్చాడా అని తన తండ్రిని గురించి ఎన్నోసార్లు అడగటం తెలుసు. అతను ఏమైతే మనకేమిటి, చెప్పు అన్నాడు. శ్రీహర్ష కాస్త దగ్గరగా జరుగుతూ అతను కళ్ళు మూసుకుని గతంలోకి వెళ్ళాడు. ఆ రోజు కెనాల్లో త్రవ్వుతున్న వారి ముఖాలు ప్రసన్నంగా మారాయి. రోజుల తర్వాత రాయి తేలిపోయి మట్టి కనిపించింది. వృత్తిధర్మంగా పనులు చేస్తారే తప్ప అందరికీ ప్రాణాలు అరచేతుల్లోనే ఉంటాయి. బ్లాస్టింగ్ చేయాలి. మందుగుండు సామాను కాస్త తేమగా ఉంటే పేలదు. పేలలేదని వదిలేస్తే చాలు. కాస్త పొడి కాగానే సిగరెట్టు కాల్చి అజాగ్రత్తగా పడేసినా చాలు, అంటుకుని పేలుతుంది. అలా కొందరి ప్రాణాలే పోతాయి. ఒకసారి ఒక కూలీ చనిపోయాడు. అది కాంట్రాక్టర్ల పొరపాటని అందరూ అంగీకరించారు. చాలామంది కాంట్రాక్టర్స్ ఉన్నా అందరికీ పరిచయం అయిన వారు, అందరితో తిరిగేవారు. కోటేశ్వరరావు, బాలరెడ్డి, లాల్ గారు. ఒకరోజు త్రవ్వుతూ మందుగుండు పేలి ఒక కూలీ చనిపోయాడు. స్పాట్ మీదున్న గవర్నమెంట్ స్టాఫ్కు పార్టీ ఇచ్చి అది బయటికి పొక్కకుండా దాచిపెట్టారు. ఆ కూలీ కుటుంబం లబోదిబోమని అక్కడే కూలీ చేసుకున్నారు. ఆ విషయం తెలిసిన ఆనందరావు కాంట్రాక్టర్లను కేకలు వేశారు. రోజుకొకడు చస్తుంటే కాంపెన్సేషన్ ఎలా ఇస్తాము అంటూ కోపంగా అరిచాడు లాల్. 100 కోట్ల రూపాయల ప్రణాళికతో కడుతున్న ఈ ఆనకట్ట, అందులో ఎందరూ ఆహుతి అవుతారో తెలియదు. వారి బాధ్యత మనకు లేదంటారా? ఆనంద్ బాబు కోపంగా అడిగాడు. ప్రభుత్వమైనా తండ్రి పోతే ఆ స్థలం కొడుక్కి ఇస్తారు. మేము మాకు చేతనైంది ఆ కొడుకులకు కూలి ఇచ్చాము అన్నాడు రెడ్డి. రెడ్డి గారు, ఇంత అమానుషంగా మాట్లాడకపోతే, ఆలోచించకపోతే మీరు డబ్బు సంపాదించలేరన్నది నాకు తెలుసు. ఆ డబ్బు శాశ్వతం కాదని నాకు తెలుసు. ఆ కుటుంబానికి చిన్న మొత్తం సహాయం చేస్తే మీకు వచ్చే నష్టం ఏమిటి? మొన్న మీరు మా స్టాఫ్కి ఇచ్చిన పార్టీ ఖర్చు 500. ఆ 500 ఇస్తే ఆ కూలి కూతురి పెళ్ళయ్యేది అన్నాడు. సరే ఆనంద్ బాబు, అలాగే ఇస్తాం, శాంతించండి అన్నాడు కోటేశ్వరరావు. ఆనంద్ బాబు అంత మాత్రానికే చాలా సంతోషించాడు. అతని చేతుల మీదుగానే 300 రూపాయలు కూలీకి ఇప్పించారు. ఆనంద్ బాబు వెళ్ళిపోయాడు. అప్పుడు 3 కాంట్రాక్టర్లు కూర్చుని మందు కొడుతున్నారు. బాలరాజు వాళ్లకు కావలసినవి అందిస్తున్నాడు. ఈ ఆనంద్ కొరకరాని కొయ్యలా ఉన్నాడు. రేపు మన కెనాల్ విషయంలో గొడవ చేస్తే? రెడ్డి అడిగాడు. మహా వాళ్లే డబ్బును చూసి ఉబ్బిపోతారు. అతనో లెక్క. మిగతా వాళ్ళకంటే ఓ 5,000 ఖర్చు అన్నాడు లాల్. చేతిలో సిగరెట్టు దూరంగా పారేశాడు కోటేశ్వరరావు. డబ్బుకు లొంగే మనిషి కాదు. 10 మైళ్ళ రాయి వచ్చిందంటే అతను అంగీకరించడు అన్నాడు ఆలోచిస్తూ. మీకెలా తెలుసు? లాల్ రోషంగా అడిగాడు. అతనికి కూతురు పుట్టింది. మచ్చిక చేసుకోవాలన్న ఉద్దేశంతో మురుగులు చేయించాను. తిప్పికొట్టాడు అన్నాడు నిట్టూర్చి. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.